క్లుప్తంగా జ్ఞాపకం చేయాలనిపించింది నాకు. 2014 సంవత్సరం మనం బయటికి రావటం అనేది జరిగింది. ఆ దినాల్లో పరిస్థితులు కొంచెం చేదుకరంగా అనిపించిన రోమిల్కి రాసిన పత్రిక 8:28 ప్రకారం అవన్నీ సమస్తము సమకూడి మనకు మేలుకరంగానే దేవుడు జరిగించాడు. కోర్స్ ఆ సమయంలో కూడా దేవుడు అదే నమ్మిక, అదే విశ్వాసం మన హృదయాల్లో దేవుడు ఉంచుతూ వచ్చినాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆశా ఫంక్షన్ హాల్తో మన కార్యక్రమం ప్రారంభించాము. ఎంతకాలం అక్కడ ఉండాలి అన్నటువంటి నిశ్చయత లేదు మనకు. ఒకవేళ ఉన్న ప్రతి ఆదివారం దొరుకుతుందా ఈ ప్రదేశం? అసలు మేము వెళ్ళి చూసినప్పుడు క్యాలెండర్లో ప్రతి ఆదివారం కూడా ఖాళీగానే ఉంది, ఏ ఫంక్షన్స్ లేవు త్రూఅవుట్ ది ఇయర్. సో ఆ వ్యక్తికి, యాజమాన్యానికి చెప్పాము, దయచేసి మీరు సండేస్ అన్నీ బ్లాక్ చేయండి మా కొరకు, ఎవరికి ఇవ్వద్దు. సో తను కూడా ఓకే చెప్పాడు. ఒక మాసం గడిచిపోయిన తర్వాత ఒక సండే అకస్మాత్తుగా నాకు ఫోన్ చేశాడు ఆయన. ఏమని ఫోన్ చేశాడంటే, సార్ ఏమనుకోకండి, ఈ సండే ఒక మ్యారేజ్ ఉంది, అది కూడా ఆయన పోలీస్, ఆయన తన కూతురు పెళ్ళి, నేను మర్చిపోయాను ఆ విషయం రాసుకోవటం, కనుక మీరేమనుకోవద్దు, నేను ఈ సండే ఇవ్వలేను అన్నాడు. ఎక్కడ పెట్టాలి మనం? సుమారుగా 650 మంది, వారిని ఎక్కడ మనం కూర్చోపెట్టాలి? సండే మనం కూడా మానడానికి లేదు. సో ప్రార్థన చేస్తూ వస్తే ప్రభు నాకు తలంపిచ్చాడు, ఎందుకు ఈవినింగ్ సెషన్ లాగా పెట్టుకోకూడదు మనం అని. సో వెంటనే నేను ఆయనకి ఫోన్ చేసి, అయ్యా సాయంకాలం 5 గంటల కన్నా ఇస్తావంటే, తప్పకుండా ఇస్తాను సార్ అన్నాడు. అప్పటికప్పుడు అందరికీ ఫోన్లు చేసి, ఒక్క సండే మాత్రం మనకి ఈవినింగ్ సెషన్ ఉంటుంది అని అంటే, పాపం అందరూ అలాగనే వచ్చారు. కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 to 15% రాలేకపోయారు. కానీ అక్కడ కూడా ఒక అద్భుతం చేశాడు దేవుడు. సో అంతకు మునిపే ఈ డొంక రోడ్లో ఉన్నటువంటి మందిరం కొరకై మనం మాట్లాడి పెట్టుకున్నాం. ఆ వ్యక్తి మనకి ఇస్తానని చెప్పాడు. ఆశా ఫంక్షన్ హాల్లో మనం ఉన్నప్పుడు కేవలం 4 రోజులు మాత్రమే, అంటే 4 సండేసే మనం దాన్ని తీసుకోగలుగుతాం. బైబిల్ స్టడీస్ కానీ, ప్రేయర్ మీటింగ్స్ కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, సిస్టర్స్ మీటింగ్ కానీ ప్లేస్ లేదు మనం. మరి అవన్నీ ఎలా జరిగించాలి అని ఆలోచిస్తూ వచ్చినప్పుడు ప్రభు ఇచ్చిన తలంపు ఏంటంటే, అటు మనకు యనమల కుదురులోను, రామవరపాడులోను వార కూడికలు జరిగేవి. సో దాన్ని ఆధారంగా చేసుకొని విజయవాడను 2 భాగాలుగా విభాగించి, అటు రామవరపాడులో బైబిల్ స్టడీ, ప్రేయర్ మీటింగ్స్ ఆ ప్రాంతంలో ఉన్న వారికి, ఇటువైపు యనమల కుదురు, ఇటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ యనమల కుదురులో బైబిల్ స్టడీ, ప్రేయర్ మీటింగ్. అంటే వారంలో 2 బైబిల్ స్టడీసు, 2 ప్రార్థనా కూడికలు పెట్టడం అనేది జరిగింది. అది కూడా మేలుకరంగా జరిగింది. ఎందుకంటే యనమల కుదురులో కూడా మనకు పెద్దగా ప్లేస్ లేదు. మనం సాయంకాలాలు రోడ్డు మీద వీధిలో పెట్టుకోవాల్సి వచ్చింది బైబిల్ స్టడీస్. అట్లా పెట్టిన కారణం చేత కొన్ని నూతన ఆత్మలు కూడా యాడ్ అయినాయి అక్కడ యనమల కుదురులో. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అననుకూల పరిస్థితులు వచ్చినా ఏ అనుమానం లేదు, అవన్నీ కూడా సంఘ క్షేమం కొరకే వచ్చినాయి. అనేకులు రక్షించబడ్డానికి అవి కారణమైనవి. ఆ తర్వాత డొంక రోడ్లో ఆ వ్యక్తి మనకి ఇస్తానన్నాడు. నెలకు 60,000, 80,000 చెప్పాడు. 80 నుంచి 60,000 వరకు వచ్చాడు. 60,000 కూడా మనకప్పుడు చాలా చీప్ అనిపించింది. ఎందుకంటే ఆశా ఫంక్షన్ హాల్లో మనం నెలకు
1,20,000 కడుతూ వచ్చినాం 4 దినాలకు. సో 1,20,000 దగ్గర 60,000కు 30 దినాలు మన చేతిలోనే ఉంటుంది కదా, అన్ని కొడుకులకి పెట్టుకోవచ్చు. చాలా సంతోషం వేసింది. అట్లా దాన్ని ప్రారంభించాం. అయితే మీ అందరికీ బాగా తెలుసు, అది కూడా మనకు చాలా ఇరుగ్గా ఉండేది. సాధ్యమైనంత వరకు కూర్చోటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేశాం. మన మందిరం ముందు కల్వర్ట్ ఉండేది, ఆ కల్వర్టును కూడా మనం వాడుకున్నాం. దాని మీద రేకులేసి అక్కడ ఈ చెప్పల్ స్టాండ్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకనంటే ఏ కొంచెం ప్రాంతాన్ని మనం చెప్పల్ స్టాండ్కి వాడినా కూడా అది కూడా కూర్చోవడానికి అనుకూలంగా ఉండదని ఆ రీతిగా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత పక్కన హౌస్ వాల్, చెప్పాలంటే ఆవిడ ఆ పైన 2 ఇళ్ళు ఉండేవి, కింద 2 ఇళ్ళు ఉండేవి. ఒక ఇల్లు కింద ఖాళీ అయింది. కింద ఖాళీ అయిన తర్వాత రాజ్యం సిస్టర్ తర్వాత తన కుమారుడు మాత్రం ఇద్దరే ఉండేవాళ్ళు. మా ఉద్దేశం ఏంటంటే సండే స్కూల్ లేదు మాకు, ఎందుకంటే సండే స్కూల్కి పంపడానికి పిల్లల్ని స్థలం లేదు. ఒక సుమారుగా 6 మాసాలు సండే స్కూల్ పిల్లలు ఫాస్టింగ్ పీరియడ్లు చేశారు, సండే స్కూల్ కావాలని. అప్పుడు ఆ ఇల్లు ఖాళీ అయితే నా ఉద్దేశంలో ఏమనిపించిందంటే, రాజ్యం సిస్టర్కి ఒకవేళ మనం రెంట్కి ఇప్పిస్తే సండే ఆమె ఇంటికి పంపచ్చు సండే స్కూల్ పిల్లల్ని. అట్లాగనే ఇప్పించాము. ఫస్ట్ సండే పిల్లల్ని వారింటికి పంపిస్తే ఆ 3 పైన ఉన్న టెనెంట్స్ కంప్లైంట్ చేసి రాజ్యం సిస్టర్ని ఇల్లు ఖాళీ చేయించారు. సో ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు. అట్లా ఉన్నప్పుడు మా రెసిడెన్స్ మీరు చూసుంటారు అక్కడ డొంక రోడ్లో, అక్కడ సుమారుగా చిన్న చిన్న గదులు ఉండేవి. ఒక 8 ఫ్యామిలీస్ ఉండేవారు అక్కడ, పానీపూరి అమ్ముకునేటువంటి వాళ్ళు. మరి ఆ ఓనర్కి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, కానీ ఓనరే ఫోన్ చేసి, సార్ మీ మందిరం ముందే నా స్థలం ఉంది, తీసుకుంటారా అని అడిగాడు. ఎక్కడ అంటే వచ్చి చూపించారు. ఇంతమంది ఉన్నారు కదా, మీరు వాళ్ళని ఖాళీ చేయించగలరా అని అంటే, మీకు ఎందుకండి, నాకు 2 మాసాలు టైం ఇవ్వండి, 2 మంత్స్లో నేను ఖాళీ చేస్తాను. సో వాళ్ళందరినీ ఖాళీ చేయించి 2 నెలల్లో ఆయన చెప్పినట్టుగా ఆ ప్రదేశాన్ని మనకిచ్చాడు. ఒక సిస్టర్ ఏమనిందంటే, ఆ ప్రదేశాన్ని చూచి, అంటే పందులు తిరిగేవి, బురదంతా ఉండేది. ఆ పానీపూరి వాళ్ళు ఎలా పెట్టుకుంటారో తెలుసు కదా మీకు. సో ఆ సిస్టర్ ఏమన్నారంటే, అన్న ఫ్రీగా ఇచ్చినా కూడా పోవద్దన్న అక్కడికి అనింది. అంటే నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు చెప్పొద్దులే, తర్వాత చెప్తూ కానీ అని చెప్పి అక్కడ మనం దాన్ని రెన్యూవేట్ చేయడం ప్రారంభించాం. ఒకసారి రెన్యూవేట్ చేసిన తర్వాత చూసి ఆశ్చర్యపోయారు ప్రజలు. ఓనరే ఆశ్చర్యపోయాడు. నా ఇల్లు ఇంత చక్కగా తయారవుతుందని నేను తలంచలేదు. సుమారుగా అక్కడ 7 సంవత్సరాలు ఉండడం జరిగింది. బాగానే కొనసాగుతుంది. అప్పటికి చాలా ఇరుగ్గా ఉండేది. ఆదివారం వస్తే కనీసం 3-4 సార్లన్నా వాళ్ళని ముందుకు జరపాల్సి వచ్చాయి. కొంచెం జరగండి జరగండి జరగండి, స్క్వీజ్ చేయించడమే. మోకాళ్ళు మీ ఎదుటి వ్యక్తులకు తగిలేటట్టు కూర్చోండి అట్లని చెప్పి అందరినీ జరుపుతూ రావాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ వచ్చింది. అసలే ప్లేస్ లేదు మాకు. కోవిడ్ వస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అసలు సాధ్యం కాదు. ఒకవేళ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మేము వర్షిప్ సర్వీస్ని కొనసాగించాలని అంటే పర్ డే 4 సెషన్స్ పెడితే కానీ కుదరదు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్, సాధ్యం కాదు. సో కొంతకాలం వరకు చేసాం. తర్వాత ఫుల్ రిస్ట్రిక్షన్ వచ్చింది, అసలు పెట్టడానికి కూడా వీలు లేదన్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ నిర్మల కాదు, ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర గొడవ
సో అక్కడ ఖాళీగా ఉన్నాయని నేను శ్రీనివాస్ బ్రదర్ ఇద్దరు వెళ్ళాను, చూసాము, వాళ్ళతో మాట్లాడాము. అక్కడ ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఆడెట్టోడంటే నేనే ఓనర్ అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అసలు ఓనర్ ఫోన్ నెంబర్ ఇరా బాబు అంటే, అమ్మో ఓనర్ చాలా టైరెంట్ అండి, చాలా కోపిష్ట అయినా మీతో మాట్లాడాడు అని చెప్పేసి, మీరు ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడండి అని. నాతోనే సరే ఎంతకి ఇస్తారు అని అంటే, మేము అప్పటికి అంతకుముందు ఉన్నటువంటి స్థలానికి సుమారుగా 39 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కడుతున్నాం. స్క్వేర్ ఫీట్కి 39 రూపాయలు, సుమారుగా 80,000 వరకు అక్కడ దానికి కడుతుండేవాడు. ఈయనేమన్నాడంటే 20 రూపీస్ స్క్వేర్ ఫీట్ అన్నాడు. 39 రూపాయలది 20 రూపీస్కి వస్తుంది, పైగా గేటెడ్ కమ్యూనిటీ, సుమారుగా ఒక 50-60 కార్లు లోపల పడతాయి, చాలా బాగుంది, అయినా బేరం ఆడదాము, ఎందుకు ఊరికే వదిలిపెట్టాలని. మరి 20 రూపీస్ అంటే ఎట్లండి, కోవిడ్ టైము అసలే, అది ఇదని మాట్లాడితే అతి కష్టం మీద వాడు ₹1 తగ్గించాడు, 19 రూపాయలు చేసుకోండి అన్నాడు. సరే అది సంతోషమే, మాకు లోపల సంతోషంగానే ఉన్నాం, తీసుకుందామని. ఈలోగా వాడు ఏం చేశాడు, ఒకరోజు మమ్మల్ని పిలిపించి ఏం చెప్పాడంటే, సార్ మీరు సండే మాత్రమే ఇక్కడ ఉండాల, అంటే మీరు కుడికలు పెట్టుకోవచ్చు ఏ రోజన్నా, నైట్స్ మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఎవరు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. అదేంటే బాబు, మేము ఇంత రెంట్ పే చేస్తున్న తర్వాత మాకు నైట్స్ లేకపోవడం ఏంటి, మాకు ఎంతో లక్షలతో కూడిన ఎక్విప్మెంట్ ఉంటుంది, అదంతా ఎవరు చూడాలా, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, అట్లాగైతే మాకు అవసరం లేదులేండి అని చెప్పి వెనక్కి వచ్చేసి. సో వెనక్కి వచ్చిన తర్వాత ఈ సూపర్వైజర్ ఏం చేశాడంటే, హైదరాబాద్కి ఎందుకో వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళని చూడటానికి అని వెళ్ళాడు. ఫస్ట్ టైం లాక్డౌన్ అయింది, మీకు తెలుసు కదా, ఫస్ట్ టైం లాక్డౌన్ అయినప్పుడు ఒక్క ట్రాన్స్పోర్ట్ లేదు, అటు నుంచి ఇటు రావడానికి లేదు, ఇటు నుంచి అటు పోవడానికి లేదు. ఈ మనిషిపై అక్కడ ఇరుక్కున్నాడు హైదరాబాద్లో. ఇరుక్కుంటే అసలు ఓనర్ ఫోన్ చేశాడంట ఈయనకి, ఏమైంది, వాళ్ళు ఏదో చర్చ్ వాళ్ళు తీసుకుంటామన్నారు కదా, ఏం చేసావు, ఏం మాట్లాడావు, వాళ్ళ నంబర్ నాకు ఇవ్వు అని అడిగాడు. సో ఆయనే ఓనర్ నాకు ఫోన్ చేశాడు, నేను బతిమలాడితే కూడా ఓనర్ నంబర్ లేదు, ఈయన ఓనరే నాకు ఫోన్ చేశాడు. సార్ మీరు ఇట్లా తీసుకుంటామన్నారు కదా సార్, మాట్లాడడానికి రండి అంటే, మేము అందరం వెళ్ళాం, పెద్దలంతా కలిసి వెళ్ళాం. సో అసలైన ఓనర్ దొరికాడు కాబట్టి ఎందుకు బేరం ఆడడం, మళ్ళీ ట్రై చేద్దామని. సో అప్పుడంటే మేము 19 రూపీస్కి అయినా పర్వాలేదండి, ఇప్పుడు కోవిడ్ అసలు కూడుకోవడమే కష్టంగా ఉంది, కాబట్టి మీరు ఏదైనా తగ్గిస్తే బాగుంటుంది. నేను అన్నాను 15 రూపీస్కి ఇవ్వండి అన్నాను. 15 అంటే 15 కాదులే, 16 రూపీస్ చేసుకోండి అన్నాడు. మీరు ఆలోచించండి, అంటే దేవుడు చేసే కార్యాలు ఏరైతే కాదు, అసలు ఇరుగ్గా ఉంది, కూడుకోవటానికి లేదు అని అనుకుంటే అట్లాంటి ప్లేస్ ఇచ్చాడు దేవుడు. డబుల్ ది ప్లేస్ అనమాట, మేమున్న డొంక రోడ్లో ఉన్నదానికి అది 2 అంతల ప్లేసు, పైగా మేము పే చేస్తున్న దానికంటే చాలా చీప్, 16 రూపాయలు, 39 రూపాయలు ఎక్కడ, 16 రూపాయలు ఎక్కడ, ఆలోచించు. అట్లా దేవుడు ఆశ్చర్యాలు జరిగిస్తూ వచ్చినాడు. సో నేను మా వాళ్ళందరికీ చెప్పాను, కోవిడ్ కదా, అనవసరంగా రిస్క్ తీసుకోకండి, ఆన్లైన్లోనే చేసుకుందాము, మీరు ఇంటి దగ్గరే ఉండి వినొచ్చు అని కొన్ని 4 చేపలు వేసి బల్ల పెట్టడానికి పెట్టాము. చేపలు కూడా వేయలేదు. వీళ్ళేమో ఆగడంలే, వచ్చేస్తున్నారు. ఒక 100 మంది వచ్చి కూర్చున్నారు, కింద కూర్చుంటున్నారు. కింద కూర్చుంటుంటే సరే వాళ్ళని లేపి మళ్ళీ వాళ్ళకి చేపలు ఇచ్చాము. 2వ వారానికి 200 మంది వచ్చి కూర్చున్నారు. ఇంక సరే మీ ఇష్టం, వస్తే రండి అని చెప్పాము. మీకు తెలీదు, కోవిడ్ సమయం అంతట్లో కూడా మాది ఆన్లైన్ కాదు, ఆఫ్లైనే జరిగింది. అసలు ఎవరికి తెలియదు మేము లోపల ఉన్నామన్న సంగతి. అట్లాంటి ప్లేస్ ఇచ్చాడు, రహస్యమైన ప్లేస్ ఇచ్చాడు. అక్కడ కొన్ని
సంవత్సరాలు అక్కడ గడిపాను. సుమారుగా 6 years అనుకుంటాను నేను. సో ఫస్ట్ 2 ఇయర్స్కి లీజ్కి ఇస్తానన్నాడు. 2 years అయిపోయింది, మళ్ళీ 2 yearsకి లీజ్కి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మేము లీజ్కి పోయినప్పుడు ఆయన, సార్ నేను కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నాను, మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది అన్నాడు. ఆ సమయంలోనే ఈ స్థలం మనం కొని రిజిస్ట్రేషన్ కూడా చేసి పెట్టుకున్నాము. స్థలం కొన్నాము, రిజిస్ట్రేషన్ కూడా అయింది. కానీ మందిరం కట్టాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే కలెక్టర్ పర్మిషన్ కావాలి, చుట్టుపక్కల నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి ఆ దినాల్లో. సో ఎన్ఓసి ఎవరు ఇస్తారు మనకు? తప్పకుండా అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటూనే ఉంటారు. ఏ ఒక్కడు అబ్జెక్ట్ చేసినా మందిరం కట్టడానికి లేదు. ఆయనేమో మాకు ఒక 6 months టైం ఇచ్చారు. మీకు 6 నెలలు సమయం ఇస్తానండి, మీరు ఖాళీ చేయాలి. ఎంత బ్రతిమలాడామో, అయ్యా కనీసం 1 సంవత్సరం. ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు ఇదంతా జరిగిందనంటే, ఆయన కానీ అంత ఫోర్స్ చేసి ఉండకపోతే ఈ మందిరం కట్టేవాళ్ళం కాదు. సో యుద్ధ ప్రాతిపదికన మందిరం కట్టాల్సిన పరిస్థితి. నాకేమో లోపల కొంచెం భయంగానే ఉంది, పర్మిషన్ లేదు, ఎలా కడతాం? సో ఆ దినాల్లో జగన్ గారు సీఎంగా ఉన్నారు. సో అప్పుడు లోకల్ పాస్టర్స్ అంతా సుమారుగా ఒక 100 మంది జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. ఏమడిగారంటే, అయ్యా హిందూస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కట్టుకుంటారు, రోడ్ల మీద కూడా కట్టేస్తారు, వాళ్ళకేమి రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఏమి ఉండదు, వాళ్ళకి ఏ పర్మిషన్స్ అవసరం లేదు, మాకేమో రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఉండి మేము మందిరాలు కట్టుకోలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ఇది పరిస్థితి, మాకు కలెక్టర్ పర్మిషన్ రావాలి, చుట్టుపక్కల నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి మేము. జగన్ అన్నాడంటే, అలాగే అట్లా జరుగుతుంది, ఆ విషయాలు నాకు తెలియదని ఆయన ఒక జీవో రిలీజ్ చేశాడు. అది నాలో ఇంకా మనం మందిరం ఒక 15 daysలో మనం కడతాము అనగా ఈ జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే కలెక్టర్ పర్మిషన్ అవసరం లేదు, ఎన్ఓసి అవసరం లేదు, సిఆర్డీఏకి అప్లై చేసుకుంటే చాలన్నారు. చూడండి దేవుడు చేసే కార్యాలు చూడండి. సో సిఆర్డీకి అప్లై చేసాము, మాకు పర్మిషన్ వచ్చింది, మందిరం కట్టడం ప్రారంభించాము. January 31st దీనికి పునాది రాయి వేసాము. February 15th వర్క్ స్టార్ట్ అయింది. మే 25th మందిరం డెడికేషన్ అయింది. మే 25th మందిరం డెడికేషన్ అయిన తర్వాత June 12th గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం వచ్చింది. ఇప్పుడు ఆ జీవో తీసేశాడు. అంటే ఈ జీవో ఎవరి కొరకు ఇచ్చాడు దేవుడు? కేవలం మనం మందిరం కట్టుకోవటానికి ఇచ్చాడు. సో ఇవన్నీ ఆలోచన చేస్తే తర్వాత ఇది పొలం రూపేణ ఉండేది స్థలం, ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. మేము అప్లై చేసాం ల్యాండ్ కన్వర్షన్కి. కానీ మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఆర్డీఓ గారు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సుమారుగా 50,000 రూపాయలు వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో మేము ఇవ్వదలుచుకోలేదు. దేవుడు చేస్తాడు కార్యాలు. ఆ సమయంలో జాషువా డానియల్ గారు మైనార్టీ కమిషన్ తను పరిచయం కావటం, తనతో నేను చెప్పాలని కూడా లేదు, ఏదో ఊరికి మేము ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో మన మందిరం విషయము, ఎట్లా ల్యాండ్ కొన్నాము, ఆ విషయాలు యాదృచ్ఛికంగా చెప్తున్నప్పుడు ప్రస్తుతం ఇట్లా ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేశాం సార్ అని చెప్పాను. అవునా, అది ఎందుకు చెప్పలేదు నాకు అని చెప్పేసి నా ముందే ఆర్డీఓకి ఫోన్ చేసి, మా వాళ్ళు ఇట్లా ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేశారు, వెంటనే ఇచ్చేయండి అని చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు, ఆర్డీఓ గారు రేపు రమ్మనండి సార్ అన్నాడు. రమ్మంటే మేము పోయాం ఆయన దగ్గరికి. పోతే ఎల్లుండి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి సార్ అన్నాడు. ₹1 మేము కట్టలేదు. ల్యాండ్ కన్వర్షన్కి వాళ్ళు ఇష్టం వచ్చిన టైం తీసుకుంటారు. 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. మాకు 2 రోజులే పట్టింది ల్యాండ్ కన్వర్షన్, ₹1 కూడా పే చేయకుండా. సో వీటన్నిటి వెనకాల
దేవుని హస్తం ఎలా పనిచేస్తూ వచ్చింది. ఆలోచన చేస్తే ఆశా ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు స్థలం సరిపోదని డొంక రోడ్డు మందిరం ఇచ్చాడు. కోవిడ్ వచ్చి డొంక రోడ్లో కూడుకోవడానికి వీలు లేదనుకుంటే ఎన్ఎస్ఎం దగ్గర స్థలం ఇచ్చాడు. ఎన్ఎస్ఎం కూడా మనకు కొంచెం ఇరుకైంది, సరిగా గాలి ఆడేది కాదు, చెమటలు పట్టేది. ఆ సమయంలో దేవుడు ఈ మందిరం ఇచ్చాడు. సో నిజమే, ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేశాడు ఆయన, ఏ అనుమానం లేదు. మన మీద మంచోళ్ళము, మన మీద భక్తి కలిగిన వాళ్ళము, వాళ్ళకంటే గొప్పవాళ్ళమని కాదు, అది ఆయన విశ్వాస్యత. ఒకటి మాత్రం వాస్తవం, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాం, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు అద్భుతాలు చేశాడు. స్థలం కొనే విషయంలో కూడా అద్భుతం చేశాడు. ఇది మేము కొనే నాటికి 3.5 కోట్ల ప్రాపర్టీ. మా దగ్గర కేవలం ఆ దినాలు 1,30,00,000 మాత్రమే ఉంది. ప్రభు చెప్పాడు కొనమన్నాడని 1,30,00,000 అడ్వాన్స్ ఇచ్చేసాం. 3 నెలల టైంలో కన్నా మిగిలిన 2,20,00,000 కట్టకపోతే 1,30,00,000 పోతాయి. ఇక విశ్వాసులు ఊరుకుంటారా చెప్పండి? 1,30,00,000 పోతాయి. కానీ మీ అందరికీ తెలుసు, మీరందరూ భారంగా ప్రార్థన చేశారు. ప్రతి ఉదయం 5 నుంచి 8 గంటల వరకు 2 మాసాలు కంటిన్యూస్గా మనం ప్రార్థన చేశాం. ప్రభు ఆశ్చర్యకరంగా 2 నెలల్లోనే, ఇంకొక నెల మిగిలి ఉందనగానే ఆ డబ్బు చెల్లించగలిగాం మనం. సో అట్లా ప్రభు ఆశ్చర్యకరంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇది కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి వచ్చింది. ఆ దినాల్లో అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. ఈ మేసన్స్ కానివ్వండి, తర్వాత ఈ ఐరన్ వర్క్స్ చేసేవాళ్ళు కానివ్వండి, తర్వాత వుడన్ వర్క్స్ చేసేవాళ్ళు కానివ్వండి, పనివారు ఆల్మోస్ట్ ప్రతిరోజు మన పని జరుగుతూ వచ్చింది. ఎక్కడ గ్యాప్స్ అనేది కనపడలేదు. ఇక ఆర్థిక సహాయం విషయంలో కూడా ప్రభు ఆశ్చర్యరీతిగా మా ప్రతి అవసరత ఆయన తీరుస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా మేము ఆగినట్టుగా, పని ఆపివేసినట్టుగా, డబ్బు లేదు అని ఆపివేసినట్టుగా కనపడదు. ఆ రీతిగా ప్రభు చేస్తూ వచ్చినాడు. సో వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే నిశ్చయంగా ప్రభు మనతో కూడా ఉన్నాడు, మన పక్షంగా ఆయన కార్యాలు చేశాడు అన్నది 100కి 100 నిజం. కనుక మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన చేసేటువంటి మేళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మనం వేసుకున్న మందిరం ఇట్స్ ఓన్లీ టెంపరరీ, తాత్కాలికమైనటువంటిది. నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది, మళ్ళా ఎక్కడ నిండిపోతారో, ఎక్కడ స్థలం సరిపోదు అని. సో సాధ్యమైనంత తొందరగా మన నూతన మందిర నిర్మాణం కూడా జరగాలి. సో ఈరోజు అన్న చెప్పిన మాటను బట్టి ఇంకా కాస్త ధైర్యం వచ్చింది నాకు. భవిష్యత్తులో కూడా ఆయన చేయబోతాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ప్రభు చెప్పాడు. లెట్ us హోప్, నిరీక్షణ ఉంచుదాం. ఇంత చేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏంటి? తప్పక కార్యాలు చేయగలుగుతాడు. కనుక నిరీక్షణ ఉంచి దేవుడు చేయబోయే కార్యాలను గురించి కూడా స్తుతించండి. ఈరోజు చేసిన కార్యాలను బట్టే కాదు, చేయబోతున్న కార్యాలను గురించి కూడా ప్రభువును స్తుతిస్తాం. సో ఆరాధనలో ప్రవేశిస్తాము. బహుశా ఆదివారం ఇచ్చినంత సమయం మీకు ఇవ్వలేకపోవచ్చు, కొద్ది సమయమే ఇస్తాం. కనుక ప్రభువును ఆరాధించండి, దీర్ఘంగా చేయకండి. కొంతమందికి దీర్ఘ ప్రార్థన, దీర్ఘ ఆరాధనకు అలవాటు పడిపోయారు. మీరు ఎన్ని చెప్పండి, పాపం వాళ్ళకు ఒక 5 నిమిషాలు చేస్తే కానీ తృప్తిగా ఉండదు వాళ్ళకి. అలా కాకుండా అప్ టు ది మార్క్, ఏది చేయాలో ఆ మాటల్ని పలికి ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. తద్వారా అనేకులు ప్రభువును స్తుతించేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. ఆరాధించండి.
చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి నీ కొందనాలు. అవును నాయన, నువ్వు ఏర్పరచుకున్నవాడు మహా గొప్ప దేవుడని తండ్రి నాయన. అయా నీ దాసరాలు నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి నాయన. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభా ఎన్ని పరిస్థితులు వచ్చినాయా తండ్రి నాయన, నేను ఉన్నాను, భయపడొద్దని అభయం ఇచ్చిన తండ్రి నాయన. ఆదుకున్న దేవుడు, అత్తుకున్న దేవుడు, ఎత్తుకున్న దేవుడు, ముద్దాడిన దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.